ఇకపోతే ఇక్రిసాట్లో ఐఎస్హెచ్ స్కూల్లో పవన్ కళ్యాణ్ కుమారుడికి అడ్మిషన్ స్వయంగా వెళ్ళి చేర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ తెలంగాణలో సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఇక్రిసాట్లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లో చేర్పించారు. వచ్చారు శుక్రవారం స్వయంగా స్కూల్కి వెళ్ళిన ఆయన కుమారుడు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అంతకుముందు మార్క్ శంకర్ సింగపూర్లోని ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునేవాడు. ఇటీవల అక్కడ జోడు చేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో స్వల్పంగా గాయపడి కోలుకున్న విషయం తెలిస్తే అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడిని ఇక్రిసాట్ పాఠశాలలో చేర్పించేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 611 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తులు బాధితులకు అప్పగించేందుకు కోర్టు అనుమతి. అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన గతంలో ఈడీ అటాచ్ చేసిన 611 కోట్ల ఆస్తులను బాధితులకు అందించే ప్రక్రియ నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆస్తులు మార్కెట్ విలువ దాదాపు 1000 కోట్లకు చేరిందని ఈడీ అధికారులు తెలిపారు. అగ్రిగోల్డ్ స్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు ఈడీ జప్తు చేసిన 3950 కోట్ల ఆస్తులను బాధితులకు అప్పగించారు. బాధితులకు తిరిగి చెల్లించే ప్రక్రియలో మార్కెట్ విలువ ప్రకారం 7000 కోట్ల ఆస్తులను అప్పగించామని ఈడీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఫుల్గా డబ్బులు ఇవ్వడం తగ్గట్టు మరి ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడి వీళ్ళు తినేయకుండా ఉంటే రాజకీయ నాయకులు అందరికీ డబ్బులు వస్తాయి. ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.